తేజవరల్డ్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజేశ్వరి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని అయితే ప్రార్థిస్తున్నాను. ఏంటి ఈ వీడియో, ఇది ఎక్కడిది, ఏమిటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, తెలుసుకుందాం. మేమైతే అరకు టూర్ వెళ్ళాము. మాకు చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడు వెళ్ళలేదు అసలు అరకు టూర్కి. ఇదే ఫస్ట్ టైం వెళ్ళాను. కానీ నాకు కొండలు, గుట్టలు, అసలు ఆ దారి అయితే చాలా బాగా నచ్చింది. ఎంత బాగా నచ్చిందంటే వంకలు వంకలుగా పోవాలి అసలు రోడ్డు. అదే ట్రైన్లో వెళ్తే ఇలాంటిది ఉండదేమో, నాకు తెలియదు. నేను ట్రైన్లో వెళ్ళలేదు, కారులోనే వెళ్ళాను. అయితే ఈ రోడ్డు ప్రయాణం నాకు చాలా బాగా నచ్చింది. కొత్త అనుభూతినిచ్చింది. ఎందుకోసం అంటే అసలు టర్న్ తీసుకోవడం, ఇలా రోడ్డును ఇలా టర్న్ తీసుకోవడం, అది అసలు కొండల మీద నుండి రోడ్డు వేయడం నాకు చాలా బాగా నచ్చింది. అరకు వాతావరణం ఇంకా చాలా బాగా నచ్చింది. అరకు వెళ్ళడానికి ముందు అందరు ఏమన్నారంటే అరకు అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో మాత్రమే మంచిగా పచ్చగా చాలా బాగా ఉంటుంది. అప్పుడు చల్లటి వాతావరణం, అసలు ఫ్రిడ్జ్లో పెట్టిన అంత కూల్ ఐస్ అంత బాగుంటుంది. ఇప్పుడు యావరేజ్గా ఉంటుంది అన్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మాకు చెప్పలేనంత హ్యాపీనెస్ ఇచ్చింది. కానీ నవంబర్లో, డిసెంబర్లో వెళ్ళినట్లయితే అప్పుడు డేరాలు ఎక్కువగా ఉండేవి. ఆ డేరాల కింద చాలామంది ఉండేవారు. టూరిస్టులు కూడా చాలా బాగా వచ్చేవారు. అప్పుడు జాతర కూడా జరిగేది అక్కడ. అంత బాగుండేది. కానీ ఇప్పుడు మాకు ఒకటి కొత్తగా అంటే జాతర అయితే జరిగింది. అది చూసిన తర్వాత మేము అన్నీ మర్చిపోయాము. మేము వచ్చిన దానికి మాకు చాలా మంచి ఫలితాన్ని ఇచ్చింది అని అనుకున్నాము. అంత బాగా నచ్చింది మాకు. చూస్తున్నారు కదా కొండలు, గుట్టలు. అప్పుడే చీకటి పడుతుంది. చీకట్లో ఆ గుట్టలు, కొండలు ఎంత బాగా కనబడుతున్నాయి అంటే అంత బాగా కనబడుతుంది. నైట్ జర్నీ, లాంగ్ జర్నీ అంటే నాకు చాలా ఇష్టం. ఇలాంటిది ఫేస్ చేయడం అంటే నాకు ఇంకా చాలా బాగా నచ్చింది. అసలు చెట్లు, గుట్టలు, అసలు అవి దాటుతుంటే మాకు అసలు చాలా బాగా అనిపించింది. కొంచెం భయం కూడా వేసింది పిల్లలకు. మేము చాలామంది వెళ్ళాము. ఒక 9 మెంబర్స్ అయితే వెళ్ళాము మేము చూడ్డానికి, టూర్కి అందరం అనుకొని చాలా బాగా వెళ్ళాము. చూస్తున్నారు కదా కొండలు ఎంత బాగున్నాయో. అటు ఊర్లు కూడా, అరకు ప్రాంతం ఊర్లు కూడా చాలా బాగా ఉన్నాయి. ఆ వాతావరణం బాగా నచ్చింది. బొంగులో చికెను మేము చీకటి పడింది, పెడతారో పెట్టారో అసలు అని తినమో అని అనుకున్నాము. కానీ అది కూడా బొంగులో చికెను కూడా చాలా బాగా నచ్చింది. అంత బాగుంది. మేము అక్కడ రూమ్ స్టే చేసాము. ఆ రూమ్ కూడా మాకు చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు కదా కొండలు ఎలా ఉన్నాయో. చీకటి పడుతుంది. అప్పుడు చీకట్లో మబ్బులు కమ్ముతుంటే అసలు గుట్టలనే డిఫరెంట్గా కనబడుతున్నాయి కదా. అసలు అరకు రాకముందే ఇంత బాగుంటే ఇంకా అరకులో అసలు వెళ్ళిన తర్వాత మాకు అసలు ఇట్లా స్టన్ అయిపోయాము. ఎందుకంటే అక్కడ మంచి జాతర జరుగుతుంది. ఆ జాతర ఎంత బాగుందంటే నేను ఎప్పుడు అలా చూడలేదు. అలాంటి జాతరను ఎప్పుడు ఎక్కడా చూడలేదు. ఆ లైటింగ్స్, ఆ వాతావరణము ఎప్పుడు నేను ఎక్కడ చూడలేదు. ఇలాంటి లైటింగ్స్ పెడతారా జాతరలో? ఇక్కడ నుండి ఊరంతా పెడతారా అని అనుకున్నాను. కానీ ఊరంతా లైట్స్ పెట్టారు. అసలు అంత బాగా నచ్చింది. చూస్తారు కదా మీరు ఈ వీడియోలో లైటింగ్స్ అవన్నీ చూస్తారు. కానీ నేను ఇప్పుడు ఊర్లో అయితే చూపెడుతున్నాను. ఒక్కొక్క ఊరు వచ్చేస్తుంది. ఇంకా అరకైతే రాలేదు. దగ్గర దాకా వచ్చాము. అరకైతే వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, మనం అరకును చూసేద్దామా? చూస్తున్నారు కదా లైటింగ్స్. ఎంత బాగుందో కదా. మేమైతే అసలు అనుకున్నాము ఇలాంటి మా ఫ్రెండ్స్, వాళ్ళు ఇందులో ఉన్న ఫ్రెండ్స్ అన్నారు ఇప్పుడు అరకులో ఏముండదు, అసలు అక్కడ ఏం జరగదు అన్నారు. కానీ టూరిస్టులు కూడా చాలామంది వచ్చారు, చాలామంది స్టే చేశారు, అక్కడ ఉన్నారు.
ఇటు మన ప్రాంతం నుండి అయితే చాలామంది వచ్చారు. చూస్తున్నారు కదా జాతర ఎంత బాగా జరుగుతుందో. లైటింగ్స్తోని జాతర నైట్ అంతా మెరిసిపోయింది. ఆ జాతరలో తిరగాలని ఉండే, కాకపోతే మేము పోయేసరికి చీకటి పడిపోయింది. మేము రూమ్ చూసుకొని బాగా అలసిపోయాము. ఇంత దూరం నుండి, తెలంగాణ నుండి అంత దూరం వెళ్ళడానికి మేము బాగా అలసిపోయాము. అందుకోసమనే మేము మళ్ళీ నైట్ బయటికి వెళ్ళలేకపోయాము, కారులోనే చూసాము. అయినా సరే మాకు బాగా నచ్చింది. అది ఏంటంటే దేవుడు ఏదో కళ్యాణం అట, అందుకోసమని అంత పెద్ద జాతర 3 days 4 days జరుగుతుందట. అందుకోసమని ఈ లైటింగ్స్ అన్నీ పెట్టారట. అక్కడ మంచి సినిమా అంటే అక్కడ చెప్తున్నారు మైక్లో, ఈ జాతర గురించి మైక్లోనైతే చెప్తున్నారు. అంత బాగుంది. బొమ్మలు, అసలు బ్యాగులు, జాతర అంటే అసలు చిన్నపిల్లల బాల్స్ అన్నీ ఉన్నాయి. అసలు లేనివంటూ లేవు. మళ్ళీ మార్నింగ్ లేచి చూసేసరికి ఇవన్నీ మాయమైపోయాయి, ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. మేము చూసేసరికి మళ్ళీ నార్మల్గా ఉంది, కానీ మళ్ళీ నైట్ అయ్యేసరికి మళ్ళీ పెడతారట. కానీ మేము అక్కడ ఉండలేదు, ఒక్కరోజు మాత్రమే ఉన్నాము. ఒక నైట్ మార్నింగ్ లేచి మళ్ళీ అన్నీ అక్కడ ఉన్న ప్రాంతాలన్నీ చూసుకొని వచ్చేసాము. అవన్నీ ముందు వీడియోలో చూపిస్తాను. ఏమేమి చూసామో చూసారా? బొమ్మలు ఎంత బాగున్నాయో. ఇవన్నీ చూసుకుంటూ వెళ్తుంటే నాకైతే అబ్బా అవన్నీ కొనుక్కోవాలనిపించింది. నేను ఎక్కడికి పోయినా చెవుల కమ్మలు అయితే అస్సలు మర్చిపోను. అక్కడ ఉన్న చెవుల కమ్మలన్నీ కొనేదాన్ని అనుకుంటా. అట్లా అయినా పర్లేదు. అరకులో చెవుల కమ్మలు అయితే మంచిగా 5 జతలు అయితే తీసుకున్నాను, మర్చిపోలేదు. ఇక్కడ తీసుకోకపోయినా బొర్ర కేసులోనైతే నేను తీసుకున్నాను. చెవుల కమ్మలు చూస్తున్నారు కదా, బొమ్మలు ఎంత బాగున్నాయో. వావ్, మెరిసిపోతున్నాయి కదా. పిల్లలకు బొమ్మలు అంటే చాలా ఇష్టం. ఎక్కడికి పోయినా బొమ్మలను వదలరు అసలు. బాల్స్ కూడా చాలా బాగున్నాయి కదా, అందరూ పెట్టుకొని అట్లా కూర్చున్నారు. లైటింగ్స్ అయితే నాకు బాగా నచ్చాయి. అసలు ఎంత బాగున్నాయి కదా. ఇలా అటు నేను వెళ్తే, మన తెలంగాణ నుండి అటు రోడ్ నుండి వెళ్తే ఎక్కడ ఫంక్షన్స్ అయినా లైటింగ్స్ మాత్రం భలే పెడుతున్నారు. నాకు బాగా నచ్చింది. ఎంత డెకరేషన్ చేస్తున్నారో అసలు. పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకు ఎక్కడెక్కడనైతే మంచి డెకరేషన్ చేస్తున్నారు. నాకు చాలా బాగా నచ్చింది లైటింగ్స్ పెట్టడం. చూస్తున్నారా ఎంత మంచి బొమ్మలు కనబడుతున్నాయో. ఇవన్నీ చూసిన తర్వాత మాకబ్బా అరకు వచ్చినందుకు అసలు మాకెంత సంతోషం వేసిందంటే అంత సంతోషం వేసింది. అక్కడ స్టే చేయడం అయితే మాకు చాలా హ్యాపీనిచ్చింది. అసలు చూస్తున్నారు కదా, అక్కడ మైక్లోనైతే అన్నీ చెప్తున్నారు. మాకు ఇంకా బాగా నచ్చింది ఏమిటంటే, మేము బొంగులో చికెన్ అయితే తిన్నాము. రూమ్కి వెళ్ళిన తర్వాత చీకులు కూడా తిన్నాము. మంచి టేస్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కారం కూడా ఎక్కువ లేదు, మామూలుగా ఉంది. మనం తినే అంతనే ఉంది కారము. అంటే పీసులు తింటే మన కారం అవుతుంది కదా, అలా లేదు. బొంగులో చికెన్ చాలా బాగుంది టేస్ట్. నేను ఫస్ట్ టైం తిన్నాను బంగ్లో చికెను. నాకు బాగా నచ్చింది. మనం ఎప్పుడన్నా ట్రై చేయాలి అని అనుకుంటున్నాను, కానీ కుదరదు. ఎందుకంటే అలాంటి బొంగు మనకు దొరకదు కదా ఇటు సైడు, అందుకోసమని కుదరదని అనుకుంటున్నాను. చూస్తున్నారా షాప్లో ఎంత బాగా పెట్టారో. పీచు మిఠాయి కూడా పోతుంది. వావ్ వావ్ వావ్, అందరు ఎంత బాగా కొనుక్కుంటున్నారో కదా. షాప్లో అయితే ఇవన్నీ పెట్టినవే, అంత బాగా పెట్టారు. మరి డెకరేషన్ అయితే చాలా బాగుంది. టూరిస్టులు అయితే చాలామంది వచ్చారు. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము, కానీ జాతరలోకి వెళ్ళలేకపోయాము. ఇంట్లో లోపలనే ఉన్నాము. మీకు ఇది బాగా నచ్చింది కదా అరకు జాతర. ఇంకా ముందు అరకులో ఏమేమి చూసామో అవన్నీ కూడా పెడతాము. ముందు మేమేం చూసామో అవన్నీ పెడతాము. అరకు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అరకు చూడని వాళ్ళు కూడా చూడాలని కోరుకుంటున్నాను. చూసిన తర్వాత
మీకు ఇది బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. జాతర అయితే అయిపోయింది, ఇంకా ముందుకు వెళ్ళాము రూమ్ చూసుకోవడానికి. ఇంతేనండి ఈరోజు విశేషాలు. అరకు అయితే మేము వెళ్ళింది మొత్తం చూపెట్టాను, అంటే జాతర చూపెట్టాను కొంచెం కొంచెం అనుకుంటున్నాను. మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక బాగా నచ్చినట్లయితే తేజ వరల్డ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇవన్నీ చూసిన తర్వాత మీ కామెంట్ అయితే తెలియజేయండి. మాకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. వావ్ వావ్, స్పీడ్లోనైతే ఇంకా చాలా బాగుంది. నేను బాగా నచ్చింది కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి.